క్షేమంగా వెళ్ళి హ్యాపీగా చదువు. గాయత్రీదేవిని హత్య చేయించిన దుర్మార్గురాలు సౌందర్య. గాయత్రీదేవి చచ్చిపోయింది. క్యా? మేనేజర్ సాబ్, ఇది ఏమైనా పద్ధతిగా ఉందా? ఫోను చేసి చేసి మాది గొంతుక అరిగిపోయింది. షెట్జీ, ఏమైంది? అన్నీ తెలిసి కూడా ఏమైంది అని అడుగుతున్నారా? షెట్జీ, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటి గొడవ? క్షమించండి సాబ్, మీ మీద గౌరవంతో మీ కోడలు గాయత్రీదేవితో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నాం. ఆ క్వారీ కాంట్రాక్ట్ నిన్నటితోనే అయిపోయింది. రెన్యువల్ చేయించుకోవాలి. గాయత్రీదేవి గారికి ఫోన్ చేస్తే రెస్పాన్సు లేదు. ఏంటి చేయాలి? అందుకని ఇంటి మీదకొచ్చి గలాట చేస్తారా? మేం సాబ్, ఇది గలాటా కాదు, దందా. రోజుకి కొన్ని లక్షల రూపాయల దందా. అర్థమైందా? అయితే ఏంటి బాబు, మా గాయత్రి ఊరెళ్ళినారు, వచ్చేదాకా ఆగదే రేటి. ఇన్నాళ్ళు మీకు లక్షలు ముట్ట చెప్పిన మా వదిన మీద మీకు నమ్మకం లేదా? సేట్, మా కోడలు నిన్ననే ఫోన్ చేసింది. బెంగళూరు నుంచి ఈవేళే వస్తానని చెప్పింది. కాబట్టి మీరు ఇంకో రోజు ఆగితే మంచిది. నాయ్ సాబ్, ఈ సేట్ చమన్లాల్ మాటంటే మాటే. మీరు ఈ రోజు రెన్యువల్ చేసుకుంటే సరి, లేకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్. ఆ క్వారీ పని ఇంకో కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. షెట్జీ, ఇంకొక్క రోజు ఆగండి ప్లీజ్. నహి, ఒక్క రోజు కాదు కదా, ఒక గంట కూడా ఆగేది లేదు. మేనేజర్, ఎక్కడ కాంట్రాక్ట్ ఫైల్? సేట్, ఏంటి దౌర్జన్యం? ఇది దౌర్జన్యం కాదు, ముందు జాగ్రత్త. మీ గాయత్రీదేవి గురించి రకరకాల రూమర్స్ వింటున్నాం. షేట్, ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి సాబ్, గాయత్రీదేవికి ఏదో జరిగిందని కొందరు, ఇంకా తిరిగి రానే రాదని ఇంకొందరు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. పొలమో ఆలనూరులు పడిపోను, ఆలగుడ్లు పీకియ్యా, ఆలనాలి కోసయ్యా. ఏటైనా దేటి మా గాయత్రి అమ్మగారికి చచ్చిపోయింది అంటున్నారు. షేట్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా వదిన చచ్చిపోయింది అంటావా? ఏయ్ నిన్ను, చా, అసలు మా గాయత్రి అక్క గురించి అలాంటి మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది? అసలు ఎవరు చెప్పారు నీకు? దేఖోజీ, ఇంకా మాటలు అనవసరం. దందా అంటే దందానే. రోజుకి కొన్ని లక్షల రూపాయలు. ఈ రోజు కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేస్తే సరి, లేకపోతే అగ్రిమెంట్ చేసుకోవడానికి వేరే పార్టీ రెడీగా ఉంది. సేట్, తను ఊళ్ళో లేనప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే మా వదిన చాలా బాధపడుతుంది. పోనీ మా వదినకు బదులు మా పెదనాన్న సంతకం చేస్తారు. చెల్లదు. గాయత్రీదేవి రావాలా, సంతకం చేయాలా? అది జరగదు, ఇది జరగదు. ఖేల్ ఖతం.
ఏం జరిగింది? చూడమ్మా గాయత్రి, ఈ సేటు అదమ్మా జరిగింది. ఏం సేట్జీ, నా గురించి తెలిసి కూడా మీకు నమ్మకం లేకపోయిందా? ఇంకొక్క రోజు ఆగలేకపోయారా? క్షమించండి మేడం, మీకు ఏదో జరిగిందని ఎవరో ఫోన్లో చెప్తే నమ్మేస్తారా? ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏదో చెప్తే నమ్మేస్తారా? చూడండి సేట్జీ, బిజినెస్కి డబ్బు ముఖ్యం, కానీ మనిషికి మాటే ముఖ్యం. ఈ గాయత్రీ దేవి ఇచ్చిన మాట తప్పదు. ఈరోజు రెన్యూవల్ చేస్తానని చెప్పాను, చేస్తాను. మేనేజర్ గారు. మేడం, ఏం సేట్జీ, ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం, ఉంటాను. బన్నీ, అమ్మ గాయత్రి, ఊరుకోండత్తయ్యా. ఎవరో నేను చచ్చిపోయాను అంటే నిజంగానే చచ్చిపోతానా? ఆ మాట నోటి మీద కొరికాల్చి వాతెట్టాలి కాదేటి? అమ్మ గాయత్రి, నువ్వు వచ్చేసావు. ఇప్పుడు మాకు నిశ్చింతగా ఉందమ్మా. మావయ్య, మీ అందరి దీవెనల వల్ల ఈ గాయత్రి నిండు నూరేళ్లు బతుకుతుంది. ఏం సౌందర్య, ఏమంటున్నాడు శశాంక్? పూజా పునస్కారాలు చేయడానికి తమిడి లేదురా దేవుడా అంటే, నేతిగారలు చేసి నైవేద్యం పెట్టు, నా మహిమలు చూపిస్తాను అన్నట్ట. అట్టా ఉందే మన పట్టం కోడల కథ. కాదు మరి, బడాయి కాకపోతే ఎవరిని ఎక్కడ పట్టాలో, ఎవరిని ఎక్కడ కొట్టాలో ఈ శాండీ ఉగ్గుపాలతో నేర్చుకుందని ఎన్ని కబుర్లు చెప్పింది. ఊరించి ఊరించి అరచేతిలో స్వర్గం చూపించింది. చచ్చా, ఆ సౌందర్యం నమ్మినందుకు అందరం ఫూల్స్ అయిపోయాం. ఫూల్స్ కాదురా, బఫూల్స్ అయిపోయాం. అదిగో మాటల్లోనే వచ్చింది శాండీ. గజం, కోడలు వచ్చింది, ఎల్లి ప్యాన్ నీళ్లతో దిష్టి తీసేయి. అదొక్కడే తక్కువ. ఏంటి, ఏం జరిగింది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు చేసిన ఘనకార్యం గురించే కోళ్ళ. పెరగ్గా పెదబాబు గారు కోతయ్యారన్నట్టు నీకు పెత్తనం ఇచ్చినందుకో మమ్మల్ని మేమే చెప్పెట్టు కొట్టుకోవాలి. మామాజీ, ముయ్యే మామాజీ అంట, మామాజీ. ఈ మీసాలెక్కడంతా బరువు తీసావు కదా. అయిన వాళ్ళ ముందే మమ్మల్ని తలెత్తుకోనికుండా చేసావు కదా. ఇంకా ఆపండి. ఎందుకు ఆపాలి? శేష, నువ్వు కూడా నన్ను. నేనే కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో నువ్వు చేసిన పనికి అందరూ ఇదే మాట అంటారు. అమ్మా అమ్మా అమ్మా, పిండి బొమ్మను తెచ్చి పీట మీద కూర్చోబెడితే కంజీవరం కట్టించు, కథాకళి ఆడి చూపిస్తానందట. అట్ట ఉంది కదా నీ వ్యవహారమా? ఏంటేంటి
నిన్ను కోడల్ని చేసుకుంటే మా తలరాతల్నే మార్చేస్తావా? ఆస్తి మొత్తం మా గుప్పిట్లోకి వచ్చేలాగా చేసి చక్రం తిప్పుతుందంట. చక్రం. ఏది ఆస్తి? అంత నాస్తే. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదాలనుకున్నందుకు. అత్తయ్య చాలు, ఒక్కసారి ప్లాన్ ఫెయిల్ అయినంత మాత్రాన నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఆహా, ఇంకా నిన్ను నెత్తిన పెట్టుకొని ఊరేగమంటావా అమ్మా? అమ్మా నువ్వు ఆగవే. సౌందర్య, నువ్వు చేసింది ఏమీ బాగలేదు. శశాంక్, అవును, నిజాలు తెలుసుకోకుండా తొందరపడి మొత్తం పాడు చేసావు. అంటే జరిగిన దాంట్లో తప్పంత నాదేనా? ముమ్మాటికి నీదే. అసలు గాయత్రి చచ్చిందా లేదా అని తెలుసుకోకుండా ఏం కావాలి? మీరిస్తానన్న బ్యాలెన్స్ అమౌంట్. షట్ అప్. ఏం చేసావని ఇంకా నీకు డబ్బులు ఇవ్వాలి? అదేంటి మేడం, ఆ గాయత్రీదేవి కార్ని మీరు చెప్పినట్టే బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేశాను కదా. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? మేడం, నా వృత్తి నాటకాలు ఆడటం కాదు, ప్రాణాలు తీయడం. ఈ రౌడీ మస్తానంటే ఆపో. ఒంటరిగా వెళ్తున్న ఒక ఆడదాన్ని చంపటం చేత కాదు, కానీ రౌడీ అంట రౌడీ. ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏంటి మేడం మీరనేది? అంటే ఆ గాయత్రీదేవి చావలేదు, బతికే ఉంది, ప్రాణాలతోనే ఉంది. అసంభవం. బాంబులు పెట్టి పేల్చేశాక ఆ గాయత్రీదేవి ప్రాణాలతో ఉండటం అసంభవం. అసంభవమే సంభవం అయింది. ఆ గాయత్రి నిక్షేపంగా బెంగళూరు నుంచి ఇంటికొచ్చేసింది. చిచి, ప్రొఫెషనల్ కిల్లర్వి కదా అని ఈ పని నీకు అప్పచెప్తే. లేదు మేడం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటే జరిగింది. పెద్ద పుడింగివని నిన్ను నమ్మానే, అదే నేను చేసిన పెద్ద పొరపాటు. మేడం షట్ అప్. నీ చేతగాని తనానికి తోడు పౌరుషం ఒకటి. పెట్టారా ఫోను? ఏమంటున్నాడమ్మా నీ ప్రొఫెషనల్ కిల్లరు? ఇంకా మన చెవుల్లో కాలీఫ్లవర్లు పెడతానంటున్నాడేమో. చచ్చా, ఇంత ఫ్లాప్ ఐడియా చెప్తావు అనుకోలేదు సౌందర్య. నిన్ను నమ్మినందుకు. స్టాప్ ఇట్. ఓడిపోడు ఈ సౌందర్య హిస్టరీలోనే లేదు. చూస్తూ ఉండండి, మీ కళ్ళ ముందే, మీ అందరి కళ్ళ ముందే ఆ గాయత్రిని నామరూపాలు లేకుండా చెయ్యకపోతే నా పేరు సౌందర్యే కాదు. ఇదిగో అమ్మాయి, అన్నం తినవా? ఆకలిగా లేదు. నీరసంతో పీక్కుపోయిన నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. ఈ ఎండలో మనం చేసే బండ సాకిరికి ఎంత తిన్నా తక్కువే. తిను. నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు నా గుడిసెలోనే ఉందు గాని. నాజుకై నీ చేతులు సోత్తా ఉంటే నువ్వెవరో గొప్పింటి బిడ్డవే అనిపిస్తుంది. నిన్ను అక్క అని పిలవనా? పిచ్చి తల్లి, మనసులో అభిమానం ఉంటే అంతే చాలు. అట్టాగే పిలువు. కాసాయం తాగు. అమ్మా అమ్మా, అమ్మా అమ్మా అమ్మా. గాయత్రి, అదేమిటమ్మా పిల్లాడు పిలుస్తుంటే పలకమేమిటి? అది నన్ను కాదేమో అనుకున్నాను. బావుందమ్మా. నిన్ను కాకపోతే ఇంకెవరిని అమ్మా అని పిలుస్తాడు?
నన్నే బన్నీ రా. అమ్మా ఏం నాన్నా? ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. అలాగే నాన్న, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. చూసావా అమ్మా, వాడికి నువ్వంటే ఎంత ప్రేమో. పాపం నీ మీద బెంగతో పిచ్చి వెధవ జ్వరం కూడా తెచ్చుకున్నాడు. నానమ్మ, నేనేం పిచ్చివేదని కాదు. ఓరి బడవా, నీకు కూడా మీ నాన్నకున్నంత పౌరుషం ఉందరా. మరి నేను మా నాన్న కొడుకుని తెలుసా? అబ్బో, మరి ఇందాకనేగా నేను మా అమ్మ కొడుకుని అన్నావు. అంటే నేను మా అమ్మ నాన్న ఇద్దరు కొడుకుని. వీడి ముద్దు ముచ్చట్లని కళ్ళారా చూసుకోకముందే వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. అమ్మ గాయత్రి, నువ్వు లేనప్పుడు జ్వరంతో వీడు కలవరిస్తుంటే నా గుండె తరుక్కుపోయిందమ్మా. అందుకే పొరపాటును కూడా ఇంకెప్పుడు వీడిని వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. వెళ్ళదు నానమ్మ, ఇప్పుడే కదా చెప్పింది. మా అమ్మ మాట అంటే మాటే కదమ్మా. యు ఆర్ మై స్వీట్ బన్నీ. యు ఆర్ మై స్వీట్ మమ్మీ. నా పావని దేవతమ్మ, నా బిడ్డ ప్రాణాల్ని కాపాడిన దేవత. అక్క అని నోరార పిలిచేది, అట్టడి దానికి ఇట్ట జరిగిపోనది. పాపం ముఖమంతా చిదిపోయిందంటగా. డాక్టర్ గారు ఏమన్నారు? ప్రాణానికి ఏం ప్రమాదం లేదన్నారు. కానీ నేను ఆసుపత్రికి వెళ్ళే లోపే ఆ అమ్మాయి వెళ్ళిపోన్నదట. జరిగిన ఘోరానికి ఎవరికి ముఖం చూపించలేక కాబోలు ఎక్కడికో వెళ్ళిపోనది. నా బిడ్డను బతికించి పిచ్చి తల్లి ఎక్కడికి వెళ్ళిపోనాదో ఏటో. గాయత్రమ్మ, ఘోరం జరిగిపోన్నదమ్మా. అక్కడ బాంబులు పేలుతూ ఉంటే నా బిడ్డను కాపాడడానికి ఆ పావనమ్మ అన్యాయం అయిపోన్నదమ్మా. ఏ జన్మ రుణము నన్ను అక్క అని పిలిచింది, నా గౌరిని బతికించింది. తను మాత్రం ముఖం కూడా చూడలేనంత దారుణంగా అయిపోయింది. ఏం చేస్తా, ఏది మన చేతుల్లో లేదు. దుర్మార్గుడమ్మా, ఆ దేవుడు చాలా దుర్మార్గుడు. అందుకే కర్మ కాకపోతే నా బిడ్డ అప్పుడే రావాలా? అయ్యో, నాకెవ్వరూ లేరు, నేను అనాథని అనేది నిజంగానే అనాథిగానే ఎటో వెళ్ళిపోయిందమ్మా. నా బిడ్డ కోసం ఆ అమ్మ అన్యాయం అయిపోయినది. ముఖం కూడా ఎవరు గుర్తుపట్టలేనంతగా ఎటెళ్ళిపోనాదో ఏటైనాదో. అక్క 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 తమరా నన్న ఏటమ్మా
అమ్మా తమరు నన్ను అక్క అని అంటే తప్పే ఉంది రుక్కమ్మ. నువ్వు పెద్దదానివి, పావని కూడా నాయుడిది కదా. అందుకే పావని కోసం నువ్వు బాధపడుతున్నావని నిన్నలా పిలిచాను. ఏం చేస్తాం, అలా జరగాలని రాసి పెట్టుంది, జరిగింది అంతే. అంతే అనుకోవడం తప్ప ఇంకేటి చేస్తావమ్మా. పావనమ్మ ఎటెళ్ళిపోన్నదో తెలీదు. తన్నే నమ్ముకున్న అనాథ పిల్లల గతి ఏటైపోద్దో అని భయంగా ఉందమ్మా. రుక్కమ్మా, వాళ్ళ గురించి నువ్వు బాధపడకు. నేను బతికుండగా వాళ్ళకి ఏ లోటు రాదు, రానివ్వను. సరేనా? చల్లం తల్లి, తమరా మాట అన్నారు. ఇప్పుడు నా మనసు కసింత నిమ్మలంగా ఉంది. ఉంటానమ్మా. అలాగే గౌరీ, అదే నీ కూతురు జాగ్రత్త, బాగా చదువుకోమని చెప్పు. అట్టగేనమ్మా, వస్తాను.